మన సినిమాలన్నీ కూడా ఎక్కువ తెలుగు సినిమాలు ఆంజనేయ స్వామి శ్రీరాముడి మీద లేదంటే శివుడి మీద వస్తున్నాయి. ఇందులో వానర అంటే ఆంజనేయ స్వామి క్యారెక్టర్ ఎంతవరకు ఉండబోతుంది సార్? ఇది ఇట్స్ విలేజ్ ఫ్యామిలీ డ్రామా అండి, విత్ వెరీ గుడ్ మైథలాజికల్ టచ్ ఉంటుంది. ఏదో పెట్టాలి ఇప్పుడు మూవీస్ నడుస్తున్నాయి అంతటి పెడితే అని కాదు, ఆ అవసరం వచ్చింది మూవీలో. ఐ మీన్ హీరోకి ఆ సపోర్ట్ ఉంది అని ఆ స్టోరీ, ఐ మీన్ ఆ స్టోరీలో అవసరం వచ్చింది, అందుకనే పెట్టాం దాని తప్ప. అంటే హీరోకి సపోర్టెడ్గా ఉంటాడా ఆంజనేయ స్వామి? ఎస్ అండి, ఐ మీన్ ఇఫ్ యూ వాచ్ ద మూవీ విల్ అండర్స్టాండ్ మచ్ బెటర్. అదేంటి అంటే ఎప్పుడు కాన్స్టెంట్ హీస్ గాట్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ బ్యాక్. ఏది కూలిపోయినా లాస్ట్కి హనుమంతుడు వచ్చి హనుమంతుడు ఏ రూపంలో రావచ్చు, హనుమంతుడు వచ్చే కాపాడుతాను కాదు, కానీ సమ్ ఆర్ ది అదర్ వే హీస్ కమింగ్ అండ్ సేవింగ్ హిమ్ ఇన్ దిస్ ఫిలిం. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇలాంటి సినిమాలు అంటే శ్రీ ఆంజనేయం మనం నితిన్ గారిది చూసాము మొన్న, లేదంటే మన తేజ సజ్జది హనుమాన్. అవును సార్. ఈ వీరో వీక్ ఉంటాడు, ఆ తర్వాత బలం శక్తి ఇలా ఏదో పవర్. అలాగే దీంట్లో కూడా ఇక్కడ హీరోని హీరో అట్లా ఎలివేట్ చేసి ఏం చూపించలేదండి. ఈజ్ అ వెరీ సింపుల్ విలేజ్ మ్యాన్, బట్ అనుకోని సిచ్యువేషన్ వస్తుంది, దాన్ని ఎదుర్కోవడానికి హనుమంతుడు సపోర్ట్ చాలా ఉంటుంది తనకి, అంతే. బడ్జెట్ అంటే 5 కేజీలు అని చెప్తున్నారు, అంటే చాలా తక్కువ. అంటే కనపడలేదా మీకు? స్క్రీన్ మీద కనపడలేదా? చాలా బాగా వాస్తవం చెప్తున్నాను, నాకైతే తక్కువనే అనిపించింది. మూవీ చూసినాకైతే అది అది ఎంతో తక్కువనే అనిపించింది. మీరే డైరెక్టర్, మీరే హీరోగా చేయడానికి కారణం ఏంటి? అంటే ఎవరు హీరోగా చేయడానికి లేదు? అంటే ఇనిషియల్గా వేరే వాళ్ళతో అనుకున్నామండి, కాకపోతే కొంచెం సరిగ్గా సెట్ కాలేదు డ్యూ టు క్రియేటివ్ డిఫరెన్సెస్. మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అటు ఇటు ఎందుకు లేవు 3 months గ్యాప్ తీసుకొని నాకు నేనే ఏఐ త్రూ, యూట్యూబ్ వీడియోల త్రూ డైరెక్షన్ నేర్చుకొని తీసేసాను. మీ ఫస్ట్ టైం డైరెక్షన్? అవునండి. అలాగే హీరో కూడా ఫస్ట్? అవును స్వామి. అంటే చాలా కొద్దిగా ఇబ్బందే కదా మీకు, అంటే రెండు చేయాలంటే? ఇంటరప్ట్ అండి, అతను దేంట్లో ఏడీ లాగా ఏది నథింగ్ ఇప్పటివరకు అసలు ఇండస్ట్రీలో యాక్టర్ లాగా డైరెక్టర్ లాగా ఇప్పటివరకు ఎవరి దగ్గర పని చేయలేదు, ఎవరి దగ్గర ఏం నథింగ్. అది ఓకే. అవినాష్ గారు, హలో అండి. హలో సార్. స్వామి, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ నుంచి ఒక చిన్న డౌట్ వచ్చింది. ఫస్ట్ సినిమాకే క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటే అవుట్పుట్ కొంచెం బాగాలేకపోవడం కానీ చూసింది. మనము ఏదో సోగా సినిమా తీసి వెళ్ళిపోదాం అనుకోలేదు స్వామి. వస్తే గట్టిగా కొట్టాలి లేదా ఆపేసుకోవాలి, అది దాంతో వచ్చాము. అండ్ ఫస్ట్ ఒక వేరే డైరెక్టర్తో స్టార్ట్ చేసినప్పుడు సినిమా కూడా డైరెక్టర్ కూడా రిలేటివ్లీ న్యూవా లేకపోతే ఎవరు? న్యూ డైరెక్టర్ అండి. ఓకే, న్యూ డైరెక్టర్. సో ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్? ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఈ హాస్ డన్ సమ్ డెమో ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్స్ చేశారు అంతా. సో మేబీ ఇట్ వాస్ గుడ్, బట్ నేనేది అనుకున్నాను అది ట్రాన్స్ఫార్మ్ కాలేదు స్క్రీన్ మీద. మీరు అనుకోవడం ఏంటంటే ఆయన విజన్లోకి మీరు వచ్చారు, మీ విజన్లోకి ఆయన వచ్చారు? స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రాసింది నా క్లాస్మేట్ విశ్వజిత్ అండి. హి హాస్ డన్ ఇట్. సో మీ ఇద్దరం కూర్చొని మొత్తం ఒకటి లాక్ చేసుకొని వచ్చాము స్క్రిప్ట్ అంతా. మీరు లాక్ చేసుకున్నాక డైరెక్టర్ దాని తర్వాత డైరెక్టర్ మనం ప్రాజెక్ట్లో తీసుకొని వచ్చాము. ఓకే. అండ్ ఆ లాక్ చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ చేసాం మనము. అంటే ఎంత సాలిడ్గా చేసామంటే ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ నుంచే స్క్రిప్ట్ ట్రీట్మెంట్ ఒక 300 దాకా వినిపించి మన వర్షన్స్ చేంజ్ చేసుకుంటూ ఒక సాలిడ్ స్క్రిప్ట్ని లాక్ చేసుకున్నాము. అంత చేసిన తర్వాత వీ హ్యావ్ గాట్ ఏ హ్యూజ్ రెస్పాన్స్. అసలు లాస్ట్కి వచ్చేసరికి అది రిపేన్ సినిమా అసలు అని. కానీ ఫైనల్గా వచ్చినప్పుడు నాకు అది కనపడలేదు ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద ఫీల్డ్, ఎందుకంటే హీస్ మేబీ సెట్ కాలేదు అంతే అండి. ఓకే. అండ్ ఇంకొకటి మీరు చెప్పింది యూట్యూబ్ వీడియోస్ ఏతో డైరెక్షన్ నేర్చుకోవడం అంటే అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఏం లేదంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డైరెక్షన్ నేర్చుకోవాలంటే వాట్ ఆర్ ద బేసిక్స్, ఆ స్టేజింగ్ ఎలా చేయాలి, బ్లాకింగ్ ఎలా చేయాలి, ఆన్ ఫీల్డ్ ఆన్ సెట్ ఎగ్జిక్యూషన్, అది కాకుండా ఇంకా 100 పనులు ఉంటాయి. అసలు ఇంకేమేమి ఉంటాయి. ప్రీ ప్రొడక్షన్ నుంచి క్యాస్ట్ అండ్ క్రూ సెలెక్షన్ కావాలి, మనం చేసినాం ఎలాగో. సో పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఇంకేమేం చేసుకోవాలి, ఒక్కొక్క దగ్గర ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్లో ఏం చేసుకోవచ్చు, డబ్బింగ్లో ఎలా చేయొచ్చు, ఇంకా ఎంత బెటర్గా చేయొచ్చు సినిమాలని. డబ్బింగ్లో రూపురేఖలు మార్చిన సినిమాలు చాలా ఉంటాయి. అట్లా ఏమేం చేయొచ్చు మనము. అదో మ్యూజిక్లో ఇంకెంత డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ప్రతి ఒక్కటి మనం రీసెర్చ్ చేసుకొని ఓకే మనం చేయగలము అని చెప్పి ముందుకెళ్ళానండి. అండ్ అంటే యూట్యూబ్లోని లేకపోతే ఏఐలోని మీరు థియరిటికల్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకోవడం చాలా ఈజీ. అవును. బట్ డైరెక్షన్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ అది కదా. లొకేషన్లో మేనేజ్మెంట్, లాజిస్టిక్ ఇష్యూస్ చాలా చాలా వేరు కదా. అంటే నాకు ఒక మంచి క్రేజీ టీం ఇచ్చారండి మా ఎడిటర్ గారు. ఒక 2 కత్తి లాంటి కుర్రాళ్ళని ఇచ్చారు నాకు.
నాకు హెల్ప్గా ఉండడానికి. సో ఫణికృష్ణ గారు అండ్ జానకిరామ్ గారు ఇందాక మాట్లాడారు కదా, సో దే ఆర్ మై క్రియేటివ్ టీమ్ హూ హెల్ప్ మీ టు గెట్ దట్ ఎగ్జాక్ట్ థింగ్ అసలు ఎట్లా తీసుకురావచ్చు ఏంటి అనే దానికి, సిన్స్ ఐమ్ ఫస్ట్ టైం డైరెక్టర్. నైస్ అండి, సో ఆల్ నాకు ది బెస్ట్. తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. అవినాష్ గారు సార్, పోస్టర్లోను అలాగే ఇక్కడ స్వామి పోస్టర్లోను అలాగే ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన టీజర్లోను ఇంచుమించు కథ చెప్పేశారు. ఇట్స్ బేసిక్ ప్లాట్ అండి, ఇంకా మనం రివీల్ చేయలేదు. దిస్ ఈజ్ 30% అనుకోండి. ఓకే, మీ ఎడిటర్ గారే అన్నారు పోస్టర్ చూస్తే మించుమించు సినిమా అర్థం అవుతుంది అని. అంటే బేసిక్ ప్లాట్ అది, ఐ మీన్ బేసిక్ ప్లాట్, బట్ సబ్ ప్లాట్స్ చాలా ఉంటాయి కదా మనకి సినిమాలో. సో విచ్ ఈజ్ నాట్ యెట్ రివీల్డ్. సో అదే అందుకే చెప్తాను, ఇదో 30% ఆఫ్ ద ఫిల్మ్. ఏంటి సార్, పొలిటికల్ డ్రామానా? పొలిటికల్ ఉంటుంది, ఒక మైథలాజికల్ టోన్ ఉంటుంది సినిమాలో. ఇట్స్ ఎ ప్రాపర్ రూరల్ డ్రామా విత్ ఎ మైథలాజికల్ టోన్. జానర్ ఏంటంటే అది చెప్తాను సార్. ఫస్ట్ డెబ్యూ అనేటప్పటికి డైరెక్టర్ అవ్వచ్చు లేకపోతే హీరో అవ్వచ్చు, ఏదో చిన్న రామ్ కామ్తో వెళ్తూ ఉంటారు. ఇంత హెవీ సబ్జెక్ట్ క్యారీ చేయడానికి రీజన్ ఏంటి? అందరూ అదే వెళ్తున్నారు కదా రూట్, లవ్ స్టోరీతో వెళ్తారు అన్నట్టు. నాకు ఫస్ట్ టైం మా రైటర్ కూడా లవ్ స్టోరీ చెప్తే వద్దు, నో, నాకు ఏదైనా కొత్తగా తీసుకోనరా. ఎందుకంటే మనం ఫస్ట్ టైం వస్తున్నాం వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. మనం అందరిలాగే ఏదో రామ్ కామ్ చేస్తే ఏదో ఒక సినిమా చూసి వదిలేస్తారు. అంటే ఫస్ట్ డే నుంచి అంతే అండి, మనం చూసుకున్నది కొడితే గట్టిగా కొట్టాలి. అందుకే ఇలాంటి టఫ్ సబ్జెక్ట్ని నేను ఎంచుకొని చేశాను. ఎందుకంటే ఈ క్యారెక్టర్ క్యారీ చేయడం కానీ, ఈ సినిమా డైరెక్ట్ చేయడం కానీ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సింపుల్ రామ్ కామ్ అంటే చేసేయచ్చు, బట్ ఇట్స్ నాట్. ఒక విలేజ్ డ్రామా విత్ మైథలాజికల్ టోనింగ్ ఎంత నాలెడ్జ్ ఉండాలి. బట్ అల్టిమేట్లీ ఒక మంచి టీం ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అయిందండి. సార్, ఈ స్టేజ్ మీద వచ్చిన వాళ్ళు మేము చాలా ప్రెస్ మీట్ చూస్తూ ఉంటాం, అదిరిపోయింది, బాగా చేసాము, చివరి ఫైనల్ అవుట్పుట్ చూడండి, రిలీజ్ డేట్ చూడండి, మీరు అన్ని స్క్రీన్ రిలీజ్ డేట్లో ఆ రోజు చూడండి అని చెప్తూ ఉంటారు. ఫైనల్ వచ్చేప్పటికి అవుట్పుట్ వేరుగా ఉంటుంది. ఇదేంటి, కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? నాదంటున్నారు, వాళ్ళదంటున్నారు. మీదే కాన్ఫిడెన్స్ అండి. సార్, ఎలా ఒప్పించారు ముగ్గురు ప్రొడ్యూసర్స్ని? ఎందుకంటే ఫస్ట్ టైం డెబ్యూ హీరో అలాగే డైరెక్షన్, నాట్ ఈజీ థింగ్. ఎలా ఒప్పించారు? ఎంత ఫ్రెండ్స్ అయినా ఫైనల్ వచ్చేటప్పటికి కమర్షియల్ డబ్బులు రావాలి. ఎలా ఒప్పించారు? ఎలా పెట్టారు వాళ్ళు మీ మీద? ఎలా ఇన్వెస్ట్ చేశారు మీ మీద? అంటే ఆ స్టోరీకి ఉన్న బలం అలాంటిదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంచుకున్న స్టోరీకి అది ఎంత బాగుంది కదా, ఎందుకు చేయకూడదు అనే థాట్ అయితే వచ్చింది వాళ్ళకి ఫస్ట్, వాళ్ళు చేద్దాం అనుకున్నప్పుడు. బట్ స్టిల్ ఫస్ట్ టైం యాక్టర్, ఫస్ట్ టైం డైరెక్టర్, చేయగలడా లేదా అని చెప్పి. బట్ అక్కడ నాకు నా ఫ్రెండ్షిప్ యాడ్ అయింది. ఓకే, నా ఫ్రెండ్గా సార్ చూద్దాం, ట్రై చేద్దాంలే, స్టార్ట్ చేద్దాము చూద్దాం అని చేశారు. బట్ మనం స్టార్ట్ చేసిన 1 వీక్కి దే హ్యావ్ గాట్ ఎనఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫిలిం. చాలా బాగా వస్తుంది, ముందుకు వెళ్ళిపోయి. ఇంకా అంటే వాళ్ళు సెట్లకు కూడా రాలేదు ఆ తర్వాత. ఫస్ట్ 1 వీక్ వచ్చేవాళ్ళు అసలు ఎట్లా వస్తుంది చూద్దామని. బట్ 1 వీక్ తర్వాత వాళ్ళు రావడం కూడా మానేశారు. ఎందుకంటే అంత బాగా వస్తుంది సినిమా, ఇంకెందుకు మనం ఉంటే ఇంకా పాడు చేస్తామేమో అన్నట్టు వెళ్ళిపోయారు. ఇంకా ఫైనల్గా బైక్ దొరుకుతుందా? ఆ సినిమా చూడాలండి మీరు. అవినాష్ గారు ఇక్కడ అండి స్వామి. అంటే మీలో ఎంత గొప్ప నటుడు ఉన్నాడో, ఎంత గొప్ప డైరెక్టర్ ఉన్నాడో ఒక షాట్ కనబడింది. సో అది గొప్ప అనేది స్క్రీన్ మీద మీరు రిలీజ్ చేసిన తర్వాత తెలుస్తుంది. బట్ ఆ షాట్ మాత్రం స్వామి మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, ఒకవైపు కంట్లోంచి నీళ్ళు వస్తుంటే లాస్ట్ షాట్ ఒకటి, ఫస్ట్ షాట్లో ఒకటి, ఫస్ట్ షాట్లో ఒకే 2 వేరియేషన్స్ సో బాగా చూపించారు. అంటే మీలో ఉన్నటువంటి డైరెక్టర్ అలా ఉన్నాడు కాబట్టి ఆ షాట్ బాగా తీయగలిగారు, అది చాలా బాగుంది. సో మీరు టైటిల్ పెట్టినప్పుడే ఒక సక్సెస్ బాట వైపు వెళ్ళారని అర్థమైంది. వానర అంటేనే సో క్యాచీగా ఉంది, మీలో నరుడు వానరుడు ఎలా ఉన్నారనేది సినిమా సక్సెస్ పోస్టర్ చూసినప్పుడు అర్థమవుతుంది. సో మీలో అంటే ఒక డైరెక్టర్ని, ఒక యాక్టర్ని, ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు ఎక్కడ మీకు ఛాలెంజింగ్ అనిపించింది? నాకు యాక్టింగ్ వైజ్ ఛాలెంజింగ్ అనిపించలేదు స్వామి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే పిచ్చి ఉండేది నాకు. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది బాగుంటుందిరా అన్నట్టు. సో యాక్టింగ్ వైజ్ నాకు ఎప్పుడు ఛాలెంజ్ అనిపించలేదు. ఇందాక మా చుటకి ప్రసాద్ గారు చెప్పినట్టు ఫస్ట్ 1 వీక్ చూసే ఇది బాగా చేస్తున్నారు, మనం ఇంకా ఇన్వాల్వ్ అవ్వర్ ఫుల్లీ అని అయిపోయారు అప్పటి నుంచి. ఎందుకంటే నాకు పరిచయం లేదు ముందు. ఆయన మంచి లీటర్ అని వెళ్ళి చెప్పి కథ చెప్పి స్టోరీ బాగుంది చేద్దాం అని చెప్పి తీసుకున్నాం. బట్ వన్స్ ఒకసారి స్టోరీ అవుట్పుట్ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఎంతోమంది స్టోరీలు చెప్తారు, ఇప్పుడు అవుట్పుట్ వన్స్ ఒకసారి చూడడం స్టార్ట్ చేసిన తర్వాత ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయారు. సో నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎక్కడ వచ్చిందంటే ఇన్ డైరెక్టింగ్ ద ఫిలిం. అఫ్ కోర్స్ యాక్టింగ్ నాకు ఎప్పుడూ కాలేదు, ఆ డైరెక్షన్ చేస్తూ కూడా చేయగలిగాను.
బాగా ఎవరూ చేయలేరు, 99% ఎవరూ చేయలేరు. మనం అంత బాగా చేయాలంటే ఏలోనే చేయాలి. బట్ స్టిల్ విఎఫ్ఎక్స్కి ఇచ్చేదానికంటే మరీ చీప్గా కూడా చేయలేం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్రాంప్టింగ్. మనం ఎక్కడెక్కడ ఏమేం చేయాలి అని కొంచెం ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే మనకు వచ్చేస్తుంది. అండ్ ఒక సైడ్లో చేసేది కాదండి, 4-5 సైడ్లు తిప్పి ఫైనల్గా అవుట్పుట్ పట్టుకొని వస్తాం మనం. మైథలాజికల్ ఎపిసోడ్ ఎంతవరకు ఈ సినిమాకి యాప్ట్గా ఉంటుంది, ఆడియన్స్ చూసిన ఆడియన్స్ ఇది ప్రాపర్గా ఉంది అని భావిస్తాడు? అంటే బేసిక్ అంటే మీకు లాగ్ లైన్ చెప్తాను సినిమాది. బైక్ గురించి ఓకే. ఒక వానర డిసెండెంట్, వానర వంశోద్ధారుడు, అలాంటోడికి బైక్ తీసుకెళ్ళిపోతాడు ఒక మోడర్న్ రావణ. వీడు ఎలా తెచ్చుకుంటాడు అనే క్యారెక్టరైజేషన్తో మొత్తం తిరిగే కథ. చాలా ట్విస్ట్లు టర్న్లు ఉంటాయి. అండ్ మీరు చెప్పినట్టు మైథాలజీ ఆ వానర డిసెండెంట్ నుంచి వస్తుంది. అక్కడ నుంచి స్టార్ట్ చేసి వీడు ఎక్కడికి వచ్చాడు అనే దాని నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. వీడేం చేస్తాడు అని కంప్లీట్గా ఇన్ హిజ్ వానర వే ఎలా చేస్తాడు అనేది మన సినిమా. ఆ కనెక్టింగ్ పాయింట్ సరిగ్గా ఉంటేనే సో సినిమా మీరు అనుకున్న స్థాయిలో విజయం సాధిస్తుంది అనేది అర్థమవుతుంది. సో ఆ కనెక్ట్ పాయింట్ ఎక్కడ డిస్కనెక్ట్ అయినా ఫలితం వేరేలా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే మనము లాస్ట్లో వచ్చి ఏదో ఫోర్స్గా పెట్టింది కాదండి అది. మనం ఫస్ట్ నుంచి మనం కథ అనుకున్నదే అది, వానర డిసెండెంట్ అనేది. సో దానికి చుట్టూ దాన్ని కనెక్ట్ అయ్యేటట్టు హీరో క్యారెక్టరైజేషన్ రాసుకుంటూ వచ్చాం మనము. అండ్ స్టోరీ పాయింట్స్ అంతా రివీల్ చేసుకుంటూ కూడా వచ్చాం. ఒక దగ్గర లంకదానం కావచ్చు, ఇంకేదో కావచ్చు. రామాయణంలో ఏమైంది, వాళ్ళు ఏం చేశారు, దాని ప్యారలల్గా ఇక్కడ ఇప్పుడు ఈరోజు కలియుగంలో జరిగితే ఎట్లుంటుంది అనేది జాగ్రత్తలు తీసుకునే చేసాం కంప్లీట్గా. సో చోటా గారు మీరు ఎన్నో సినిమాలకి సో మీదైన శైలిలో క్లిప్స్ సినిమా ఎంత బాగుండాలి, స్క్రీన్ మీద ఆడియన్స్ కనుచూపు తిప్పకోకుండా సో ఎంత ఎక్కడో కట్ చేయాలో సో మీ షార్ప్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. సో ఈ సినిమా విషయంలో మీరు ఈ టీమ్కి బ్యాక్ బోన్గా ఉండడం, మీ గురించి వాళ్ళు చెప్తున్న కాన్ఫిడెంట్ అంటే మీ మీద పెట్టుకున్నటువంటి కాన్ఫిడెన్స్ సో స్క్రీన్ మీద ఆడియన్ని ఎంతవరకు అది బిలీవ్ చేయగలుగుతుంది? అదేనండి చెప్పాను కదా మీకు, ఈ ఫస్ట్ టైం ఈ స్టోరీ నేరేషన్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు వాళ్ళు చెప్పింది నాకు టైటిల్ అండి. మీరు ఇందాక అడుగుతున్నారు కదా అవినాష్ గారిని, మైథలాజికల్ని అంత ఎలాగ అడాప్ట్ చేశారు అంటున్నారు కదా. వీళ్ళ అడాప్టేషన్ అనేది స్క్రిప్ట్ లెవెల్ నుంచి అడాప్టేషన్ ఉందండి, అందుకనే టైటిల్తో స్టార్ట్ చేశారు. ఆ నేరేషన్ అప్పటి నుంచి కూడా టువర్డ్స్ ద ఎండ్ ఆల్మోస్ట్ ఎడ్జ్కి వచ్చామండి, ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఈ జర్నీ మొత్తంలో కూడా నా సైడ్ నుంచి నేను ఏమేమి చేయగలను, ఎందుకంటే అవినాష్ గారు డెబ్యూ డైరెక్టర్ కమ్ డెబ్యూటెడ్ యాక్టర్. ఆయన ఫస్ట్ ఫుటేజ్ చూసినప్పుడు ఏదో ఇంతకుముందు ఒక డైరెక్టర్ని అప్రోచ్ అయ్యారు, ఆ డైరెక్టర్తో కూడా చేస్తున్నారని చెప్పారు కదా. ఈయన కసి, ఆ పట్టుదల, ఆయన ఇన్వాల్వ్మెంట్, ఆయన పెర్ఫార్మెన్సెస్, ఆయన క్యారెక్టర్లోకి వెళ్ళిన పద్ధతి, అది చూడన్నప్పటి నుంచి నా ఇంప్రెషన్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి వాళ్ళకి చిన్న సపోర్ట్ ఉంటే చాలు, వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఆ సపోర్టే నేనని నమ్ముతున్నాను. నేను చేయగలిగింది అంతే చేస్తాను. థ్యాంక్ యూ. అవినాష్ గారు, దిస్ ఈస్ ప్రజావాణి అండి. చెప్పండి మాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థాట్ రావడమే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక క్రియేటివ్ థాట్తో ముందుకెళ్తే కంపల్సరీ సక్సెస్కి దగ్గరగా వెళ్తారు. అయితే ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, మీ ముగ్గురు ఫ్రెండ్స్ అంటున్నారు. ఈ సినిమా అప్పటి నుంచి అంటే మీరు కాలేజ్ డేస్లోంచే ముందుగా సినిమా చేయాలన్న థాట్ ఉందా మీకు? అంటే కాలేజ్గా స్కూల్ నుంచే ఉంది మాకు. ఓకే. చిన్నప్పుడు 9th క్లాస్ అప్పుడు చెప్పానా అంటే హీరో అవుదామని చెప్పాను, కానీ ఇప్పుడు సినిమా చేద్దామని మెల్లిమెల్లిగా ఎప్పటికైనా తీస్తాం అనేవాళ్ళు. అది ఇప్పటికైనా. అయితే రామాయణంలో చూస్తే రాముడిని ముందుండి నడిపించాడు హనుమంతుడు. సో ఇక్కడ చూస్తే ఏకంగా హనుమంతుడే రావణుడిపై యుద్ధానికి వెళ్ళాడు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? అది మా రైటర్ని అడగాలమ్మా మీరు. అది ఇందాక చెప్పినట్టు యాక్చువల్లీ ఎప్పుడు స్కూల్లో కూడా నాన్ డీటెయిల్ చదువుకున్నప్పుడు సుందరకాండ నాకు తెలిసి పిల్లలందరికీ అదే ఫేవరెట్ ఉంటుంది. ఎప్పుడు తొందరగా అయిపోయినట్టు అనిపించేది. ఐ ఆల్వేస్ ఫెల్ట్ అంటే హనుమాన్స్ రేజ్ వాజ్ నెవర్ ఎక్స్ప్లోర్డ్ కంప్లీట్లీ. హనుమంతుడికున్న కేపబిలిటీ, కోపం అంటే రామాయణంలో ఎక్స్ప్లోర్ అయినట్టుంది. మేము చదివిన సుందరకాండలో లేకపోతే ఆ నాన్ డీటెయిల్ కట్ చేసి పెడతారు స్కూల్ బుక్స్లో. ఎప్పుడు అంత ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపించలేదు. ప్లస్ ఎప్పుడూ ఒక థాట్ ఉండేది చిన్నప్పుడు. ఐ థింక్ చాలామంది రైటర్స్ లాగా హాఫ్ లైన్స్ లేకపోతే హాఫ్ సీన్స్ అన్నీ నిద్రలో కళలో ఎప్పుడో వచ్చేవి. సో ఒకసారి యాక్చువల్లీ ఐ థింక్ 2-3 years బ్యాక్ ఒక డ్రీమ్ వచ్చింది దట్ లైక్
రాముడు మొత్తం అంతా హనుమంతుడికి వదిలేశాడు, సీతను తీసుకురా, డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఏం కాబట్టి అది చేసుకో. నిజంగా అంత అన్షాకిల్డ్గా లైక్ అసలు కంట్రోల్ లేకుండా వదిలేస్తే వాట్ ఆల్ వుడ్ హనుమాన్ డూ? ఎందుకంటే రాముడికి ఉన్నన్ని లైక్ సే అంత ఐ థింక్ ఒక పర్టికులర్ ఇది చేయకూడదు అది చేయకూడదు అని కొన్ని ఐ థింక్ రూల్స్ హనుమంతుడు కొంచెం తక్కువ ఉంటాయనేది నా గెస్ ప్లస్ హోప్ ఆల్సో. సో బీయింగ్ చిన్నప్పుడంతా విత్ ఇమ్మెచ్యూర్ మైండ్ వాటర్ ఇంకా చూడాలనుంది హనుమంతుడి అలా. సో అక్కడ నుంచి ఎప్పుడూ మైండ్లో ఉండేది హనుమంతుడు రావణుడు వితౌట్ రాముడు పిక్చర్లో లేకుండా నిజంగా హెడ్ టు హెడ్ వెళ్తే హూ విల్ రియల్లీ విన్? రావణుడు నిజంగా తట్టుకోగలడా? అఫ్ కోర్స్ చాలా గొప్ప అయినా బట్ నిజంగా తట్టుకోగలం. అండ్ సెకండ్ థింగ్ ఇంకా ఇది అవినాష్తో డిస్కస్ చేసినప్పుడు స్వామితో డిస్కస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. ఎప్పుడు మాకు వానర రావణ లేక సేమ్ అవే అక్షరాలు ఒత్తులు తేడా, రైట్? సో మేబీ 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్ లాగా ఉంటే ఎట్లా ఉండేది? సో ఇవన్నీ ఫిక్షనల్ థాట్స్ ఉండేవి. సో ఎక్స్ప్లోర్ చేయాలని చాలా ఉండేది. ఈ కథతో ఛాన్స్ వచ్చింది. ఓకే, 2 years బ్యాక్ మీకు వచ్చిన కళ దీనికి స్ఫూర్తి? 3 years బ్యాక్ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఐ థింక్ ఫస్ట్ అవినాష్కి కథ చెప్పాక యాక్చువల్లీ ఐ థింక్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ ఐ ఫర్ డీటెయిల్స్ అండ్ కథ. యాక్చువల్లీ కథలో కూడా చాలా పాయింట్స్ చెప్పి చేంజెస్ ఐ థింక్ వెరీ గుడ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ అప్రోచ్ టువర్డ్స్ స్టోరీ టెల్లింగ్. కథ చెప్పడం ఇష్టం, యాక్టింగ్ అవన్నీ మీన్స్. ఐ థింక్ అవినాష్కి కథలు చెప్పడం లైక్ జనాల్లో తీసుకెళ్ళడం చాలా ఇష్టం. సో చాలా ఇన్పుట్స్ అండ్ చాలా గుడ్ క్వశ్చన్స్ అడిగేవాడు యాక్చువల్లీ. సో ఆ ఫస్ట్ వచ్చిన దానికి ఐ థింక్ ఇలా ఫ్లెష్ అవుట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ వాజ్ లైక్ అది కూడా. ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ. చోటా గారు, యాక్చువల్గా ఈ డైరెక్టర్స్ సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళకి ప్రతిదీ అద్భుతంగానే అనిపిస్తుంటుంది, ప్రతి షాట్ కానీ అది. బట్ ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే వీళ్ళు తీసిన దాంట్లో ఎంత వేస్టేజ్ ఉందనిపించింది, ఎంత ఎక్స్ట్రాడినరీ అనిపించింది పర్సంటేజ్? ఆల్రెడీ కొన్ని మ్యాటర్లు బయట చెప్పలేమండి, చెప్పకూడదు కూడా, కానీ ఈ విషయం చెప్తాను నేను, ఎందుకంటే ఆయన ఇంకా చాలా పెద్ద మ్యాటర్ ఓపెన్ చేశారు కాబట్టి. ఆల్మోస్ట్ ఆయనది చాలా శాంతంగా చాలా గట్టిగా ఉండండి. ఈ సినిమాకి వాళ్ళు చేసిన వేస్టేజ్ యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు చేసిన వేస్టేజ్ కాదు, వాళ్ళు అనుకున్న కథను తెచ్చుకునే ప్రాసెస్లో పాపం వాళ్ళు చిన్న రాంగ్ గైడెన్స్లో వెళ్ళడం వల్ల వాళ్ళకు లాస్ ఎంత జరిగిందో కూడా నాకు తెలుసు. దాన్ని మళ్ళీ ఆన్ ట్రాక్ తెచ్చుకునే ప్రాసెస్లో మేము కొంచెం చాలా కేర్ఫుల్గానే వెళ్ళామండి. అట్ విత్ మా సిద్ధార్థ్ నా ఫ్రెండ్ అండి, అండ్ తను చాలా మంచి సినిమాలు చేసి వచ్చాడు. అండ్ జానకిరామ్ అని, ఫణికృష్ణ అని, వాళ్ళందరూ క్రియేటివ్ సపోర్ట్ అండి. ఒక డెబ్యూ డైరెక్టర్కి ఇలాంటి టీం దొరికినప్పుడు ఆల్మోస్ట్ తను ఎలా ఉంటాడంటే, ఇంత సిజు చెప్పాడు కదండి, midnight 1 or 2 వాట్ ఎవర్ ద టైం నప్పుడు తనకు ఒక క్వశ్చన్ వచ్చిందంటే ఇమీడియట్గా తను షేర్ చేసుకుంటాడండి అవినాష్ గారు స్వామి. ఆ షేర్ చేసుకున్న తర్వాత మనం ఇచ్చే ఇన్పుట్ని కూడా అలాగే తీసుకుంటాడు. మనం ఏదో అడగాలని చెప్పి అడిగేస్తాం, తనే చెప్పాడు మనం చేయాలనుకుంటే చేద్దాం, అలా కాదండి. అందరం అనుకుని ఒక క్రియేటివ్గా ఎఫర్ట్ పెట్టిన మూవీ అండి ఇది. నేను యాక్చువల్ చూడలేదండి. అర్థమైందండి, మీకు వచ్చిన అర్థమైంది, కానీ ఫైనల్ లెంగ్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ మనకి ఎంత వచ్చింది అనేది మనం కౌంట్ చేయం కదా సార్. ఇంకోటండి, అంటే ఇది నవ్వే డేస్ ఇప్పుడు డైరెక్టర్సే చాలామంది ఎడిటర్స్ అయ్యి, అంటే వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తూ, అంటే వాళ్ళు బెటర్ లైక్ సందీప్ రెడ్డి వంగ అలాంటి వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్తున్నారు కదా. సో అలాంటి వచ్చినప్పుడు ఎడిటర్గా మీ జాబ్ అనేది ఎంత టఫ్ అవుతూ ఉంటుంది? అర్థం కాలేదు. అంటే ఎడిటర్ రోల్ కూడా డైరెక్టర్స్ డామినేట్ చేస్తున్న సందర్భాలు ఉంటాయి. సో అలాంటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీ జాబ్ అనేది ఎంత టఫ్? అది యాక్చువల్లీ మన డైరెక్టర్స్ అందరూ కూడా అండి, వాళ్ళు ఎడిటింగ్ చేయగలరు, వాళ్ళకు ఒక సెకండ్ బ్రెయిన్ కావాలి. దానికోసం ఎడిటర్గా మమ్మల్ని షేర్ చేసుకుంటారు తప్ప ఒకటే ఈజీ అండి. ఎప్పుడైతే స్క్రిప్ట్ రాసుకుంటున్నారో ఈ స్క్రిప్ట్ని సినిమా మీద స్క్రీన్ మీదకి ప్రొజెక్షన్ కోసమే ఎవరన్నా మనం పెట్టే ఎఫర్ట్స్, ఒక డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఎవరైనా, దాన్ని మనకి వయా మీడియాగా తీసుకునేది డైరెక్టర్ అండి. డైరెక్టరే మనకి ఫైనల్ క్యాప్టెన్ కదా అంటారు కదా. ఆ డైరెక్టర్స్ తెలుసు పేపర్ మీద ఉన్న సినిమా ఎంత పెట్టాలి సినిమా, అది తెలియకుండా డైరెక్టర్స్ అయితే అవ్వలేరు కదండి. వాళ్ళకి మనం ఒక జస్ట్ సపోర్ట్ పిల్లర్లా ఉంటాం అంతే. ఎడిటర్స్ కానీ, కెమెరామెన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, వాట్ ఎవర్, ప్రతి ఐడియా, ప్రతి అవుట్పుట్ వచ్చేది కూడా వాళ్ళ బ్రెయిన్లో పుట్టిన ఐడియానే కదా. అలా హీరో గారు, మీ నాన్నగారి 30 ఏళ్ళ కళ, మీరు 60 ఏళ్ళ కళ మీ నాన్నగారిది, మీరు 30 ఏళ్ళ తర్వాత తీర్చానన్నారు కదా. ఆయన ఫస్ట్ మీకు ఏమన్నారు? అంటే మీరు హీరోగా మీరు చూపించినప్పుడు, స్క్రీన్ మీద చూపించినప్పుడు మీ నాన్నగారికి ఫస్ట్ టైం రాలేదండి, అసలు సెట్కి రావడమే అసలు వచ్చేవాళ్ళు కాదు.
ఎందుకంటే సరే చిన్నప్పటి నుంచి ఏం చేసేవాళ్ళంటే నాన్నగారి దగ్గర ఒక క్యాంటీన్ హోండా ఉండేది. స్కూల్లో రోజు దింపేవాళ్ళు, ముందు కూర్చోబెట్టుకున్నాను. సో వెళ్తున్నప్పుడల్లా బాగా చదువుకో, ఇంకా బాగా మార్కులు తెచ్చుకో, లేదా అందరితో బాగుండేవి చెప్పేవాళ్ళు కాదు. అరే ఈ వీక్ ఈ సినిమా వస్తుంది, నీకు పోదాం, వీకెండ్ జాకీ చాన్ సినిమా వస్తుంది అంటే దానికి వెళ్దాం, ఆ సినిమా మళ్ళీ వెళ్దామా, ఇవి మాట్లాడేవారు. సో మాట్లాడుతుండడం వల్ల ఇన్బిల్ట్ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది సినిమాల మీద. సినిమాల మీద వచ్చిన తర్వాత అసలు మొత్తం అంతా ఇంకా పిచ్చి వచ్చేసి వెళ్ళిపోయాం. బట్ ఆ తర్వాత ఆయనకి వచ్చిన డౌట్ ఉండేది, సరే చేయగలడా లేదా అసలు, మనకి వెయిట్ చేద్దాము వేరే వాళ్ళు చెప్పేదాకా అని వెయిట్ చేశారు. సో ఒకరోజు అలాగే ఒక మ్యూచువల్ కాంటాక్ట్ త్రూ ఒక పర్సన్తో మాట్లాడితే, చోటగారితోనే మాట్లాడింది. చోటగారికి మాట్లాడితే అప్పుడు ఆయన పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం వల్ల అప్పుడు వచ్చి చూడడం స్టార్ట్ చేశారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో అంటే మీరు ఈ ఇండస్ట్రీకి అంటే ఏ గోల్తో వచ్చారండి? అంటే ఇండస్ట్రీకి సినిమా అనేది అంటే ఇక్కడ ఫేమ్ నేము డబ్బులు అంటే ఇవి ఉంటాయని వచ్చారా? నాన్నగారి కళను నెరవేర్చడం మాత్రమే వచ్చారా? నాన్నగారి కళ నా కళ అయిపోయిందండి. నాన్నగారి కళ నుంచే స్టార్ట్ అయ్యి నా కళ అయిపోయింది ఎప్పటికో. అండ్ నేను ఇక్కడికి వచ్చింది అంటే ఏదో పెద్ద స్టార్ అయిపోవాలి అనుకుని నేను రావట్లేదు. నేను ఒక యాక్టర్ కావాలి ఫస్ట్ ఒక యాక్టర్ అయ్యి జనాలను చూడడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అదే గ్రో అవుతూ ఉంటుంది. నా సినిమాలు బట్టు జస్ట్ యాక్టింగ్ చేసినా రాదు. సో ఇట్ డిపెండ్స్ నా స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, ఎంత వర్సటైల్ రోల్స్ చేస్తున్నాను, చాలా ఉంటాయి. దాన్ని బట్టి ఇంకా దేవుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాను అంతే అండి. బట్ నేను యాక్టర్ అవుదామని వచ్చాను. ఆల్ ద బెస్ట్. చోటగా గారు సార్, సినిమాలో మైథలాజికల్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది, తర్వాత ఏ పార్ట్ ఎంతవరకు ఉంటుంది అన్నా, ఎంతవరకు ఉంటుంది సార్? సినిమా నేను ఫైనల్ కాపీ నా చేతిలో ఉంది కాబట్టి నేను చెప్పేస్తాను. సినిమా స్టార్ట్ చేయడమే మైథలాజికల్ టచ్తోనే స్టార్ట్ అవుతుంది. ప్రిమైస్ సెట్ చేయడంతోనే మైథలాజికల్ స్టార్ట్ అవుతుంది. అండ్ త్రూ అవుట్ ద మూవీ మధ్యలో మీకు ఈవెన్ లీస్ట్ ఆఫ్ ది డ్యూరేషన్ ఒక 3 seconds 4 seconds షార్ట్ కూడా మధ్యలో వచ్చి మిమ్మల్ని ఒకసారి గుర్తు చేసి వెళ్తూ ఉంటుంది ఆ మైథలాజికల్ని. అలాగే క్లైమాక్స్ కూడా మైథలాజికల్గానే ఫినిష్ అవుతుంది అండి, ఒక స్టేట్మెంట్తో ఫినిష్ అవుతుంది. సార్ ఇందాక సార్ చెప్పినట్టు, హీరో గారు చెప్పినట్టు ఏఐ ఇందాక ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు అది ఏఐలో చాలామంది ఈఎఫ్ఎక్స్ కష్టమైన షార్ట్స్ కూడా ఏఐ నుంచి తీసుకుంటాం అని చెప్పారు. ఏఐ వచ్చిన తర్వాత విఎఫ్ఎక్స్ బిజీ తగ్గినట్టేనా, పర్లేదా? అలా చెప్పలేమండి. మనకి అసిస్టెన్స్ అనేది తగ్గుతుందండి ఏఐ వల్ల. మన బ్రెయిన్లో పుట్టిన ఐడియా, ఒక అవినాష్ గారు ఒక డైరెక్టర్కి తన బ్రెయిన్లో పుట్టిన ఐడియాని కొన్ని కమెంట్స్ తోటి ముందు స్క్రీన్ మీద తను చూసుకోగలుగుతారు. దాన్ని విఎఫ్ఎక్స్ టెక్నిక్స్తో దాన్ని ఎన్హాన్స్ చేయగలం. ఫైనల్లీ మన టార్గెట్ ఏంటంటే బెస్ట్ అవ్వడమే కదా. ఆ బెస్ట్ అవ్వడానికి ఒక అసిస్టెంట్స్గా మనకి బిహేవ్ చేస్తుంటుంది. యా సార్, ఈ సినిమా వచ్చిన తర్వాత మీ విఎఫ్ఎక్స్ కానీ ఏఐతో కొన్ని షార్ట్స్ ఉన్నాయి, బాగున్నాయి, కంపేర్ చేస్తుంటారు. హనుమాన్తో కానీ వీటితో కంపేర్ చేస్తుంటారు, మిరాయి కానీ వీటితో కంపేర్ చేస్తుంటారు. కాబట్టి రీచ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుందా ఆ సినిమాలతో? చెప్పండి, ఎక్కువ చెప్పినట్టు కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆ ఏఐ సీక్వెన్సెస్ చూసిన తర్వాత చాలామంది ఏఐ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. హనుమాన్ టైంలో అది లేదు కాబట్టి వాడలేదేమో కానీ, లేకపోతే ఈజీగా వాడచ్చు అక్కడ కూడా. ఇది వచ్చింది లాస్ట్ 1.5 years నుంచి. అండ్ ఇనీషియల్ మేము స్టోరీ రాసుకున్నప్పుడు కూడా స్కెచెస్ చేసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే విఎఫ్ఎక్స్ బడ్జెట్ ఎక్కువ అయిపోద్ది బాగా అంతా చూపించాలంటే. స్కెచెస్ చేసి అక్కడగా చూపించుకుందాం అనుకున్నాం కానీ, బట్ ఇట్ హెల్ప్డ్ అస్. అప్పటికప్పుడు ఏ రావడము, ఆ సాఫ్ట్వేర్ డెవలప్ కావడం, మల్టిపుల్ సైట్స్ రావడము, అండ్ అది హెల్ప్ అయ్యి ఫైనల్గా మేము యూజ్ చేసాం. బట్ ఇనీషియల్ థాట్ వాస్ స్కెచెస్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్ అండి. వానర టీమ్ అందరికి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, మళ్ళీ మనం వేదిక మీద కలుసుకుందాం. లాస్ట్ క్వశ్చన్ మీద అయితే దానికి వచ్చే కిక్కే వేరేనా? కాదు క్వశ్చన్స్ ఏమున్నాయి, వాళ్ళు ప్రీ రిలీజ్ వరకు కావాల్సినంత కంటెంట్ చెప్పేశారు. ఇప్పుడు ఒక బడ్జెట్ తప్పితే తక్కువని రివీల్ చేశారు. ఇందాక అది కూడా చెప్పేశారు. అయితే ఐ వాజ్ అవుట్ సైడ్. హౌఎవర్ మీకు బెస్ట్ ఆఫ్ లక్ వానర టీంకి, ఎందుకంటే మీరు ఇంత పడ్డ కష్టానికి ఈ ఓపెనింగ్లో మీకు మంచి హిట్ వస్తే ఇండస్ట్రీకి ఇది ఒక ప్రెసిడెంట్గా ఉంటుంది. అండ్ డైరెక్టర్గా, హీరోగా మీరు చేసిన కృషి, మిమ్మల్ని నిర్మాతలు నమ్మి పెట్టిన డబ్బు, మీ అందరి స్నేహబంధం అవన్నీ కూడా గొప్ప విజయవంతంగా ఫలించాలని ఒక జర్నలిస్ట్గా నేను కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎఫర్ట్. ప్రొడ్యూసర్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కథ బాగుంది హీరోని పట్టురా అంటే ఇంకో 10 ఏళ్ళు అవును. అలా కాకుండా మిమ్మల్ని నమ్మి చేసినందుకు లెట్ దిస్ ఫిల్మ్ బికమ్ ఏ ప్రెసిడెంట్. తక్కువ అందరూ కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఒక నమ్మకం కలుగుతుంది. తర్వాత ఆ టైటిల్ మీకు ఎవరు సజెస్ట్ చేశారు వానరా అని?
వానర ఈజ్ అన్ యాడ్జెక్టివ్, ఇట్ ఈస్ నాట్ ఎ టైటిల్. వానరుడు, వానర ముఖ్యుడు, వానర జాతి, వానర ప్రథముడు, వానర ఈజ్ అన్ యాడ్జెక్టివ్, ఇట్ ఈస్ నెవర్ కంప్లీట్. అంటే మన మూవీలో కూడా వానర వీరుడా ఇట్లే మనం యూజ్ చేసామండి. బట్ టైటిల్లో వానర అంటే మనకి షార్ట్ గా వెళ్తే మనకి లేదు, ఆయన ఇందాక చెప్పిన దాంట్లో ఈ హ్యాడ్ ఏ సెల్ఫిష్ మోటివ్, రావణుడికి రివర్స్ చేసి ఎక్కడో అలాగా ఆ లెంత్లోనే వదిలేశారు మీరు కదా, అంతేనా? బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్, ద టైటిల్ ఈజ్ నాట్ కంప్లీట్. వానరుడు లేకపోతే వానర వీరుడు అలాగా, దట్ ఈస్ ఓన్లీ అన్ యాడ్జెక్టివ్ పార్ట్. బట్ మూవీలో అయితే యు విల్ నాట్ గెట్ లేదు, సినిమా హిట్ అయితే వానర వానర అని పేరు కూడా పెట్టుకుంటారు బయట. వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ విత్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఎస్, సినిమాలో కంప్లీట్ అవుతుందండి. అండ్ సినిమా